దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశం రక్త బిందువు. అనండి, చెప్పాలి. ఏమిటి? రక్త బిందువు. ఇది ఈరోజు మనతో దేవుడు మాట్లాడే అంశం. గడిచిన రాత్రి యేసు రక్తము అనే అంశంతో దేవుడు మాట్లాడాడు. ఉదయకాల సమయంలో యేసు రక్తము పరిశుద్ధమైనదా అని మాట్లాడాడు. ఇప్పుడు రక్త బిందువు అనే అంశంతో మాట్లాడబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి దేవుని మాటలు విందాం. ఆయన మాటలను బట్టి మనం దేవుని సన్నిధిలో పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఎంతమంది వినడానికి ఏగురు పడుచున్నారు? వేగురు పడాలి ఆయన మాటలు వినడానికి. రైట్, దేవునికి స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మనతో మాట్లాడును గక్క. దేవుడు మనందరితో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గక్క. ఏమని రాశాడు ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణలో? మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు అన్నాడు. మరి శ్రేష్టముగా పలుకు అంటే శ్రేష్టమైన మాటలతో విజ్ఞాపన చేస్తుంది రక్తము. శ్రేష్టమైన మాటలతో శ్రేష్టముగా పలుకు అన్న కాడ ముందు ఇంకొక రక్తపును స్వరమును మనకు చూపిస్తున్నాడు. ఏమిటంటే ఏబేలు కంటే మరి శ్రేష్టముగా అంటున్నాడు. ఏబేలు రక్తము కూడా మొరపెడుతుంది, యేసు రక్తము కూడా మొరపెడుతుంది. ఏబేలు రక్తము కన్నా శ్రేష్టముగా పలుకుచున్న రక్తము యేసు రక్తము. శ్రేష్టముగా పలికే రక్తము. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మరి ఏబేలు రక్తము ఏమని పలుకుతుందో తెలిస్తే యేసయ్య రక్తము ఏమని పలుకుతుందో మనకు అర్థమవుతుంది. మనము కాలక్షేపానికో లేకపోతే ఏదో కథకో మనం రాలేదు. మనము వచ్చింది బహుశ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణలోనికి వచ్చాము. ఆ రక్త ప్రోక్షణ, ఆ రక్తము పలుకుచున్న ఆ విజ్ఞాపన, ఆ రక్తము చేస్తున్న ప్రార్థన ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతుంది, నీ బ్రతుకును మార్చబోతుంది. నా కొరకు ఆ రక్తము ప్రార్థన చేసింది, నా కొరకు ఆ రక్తము విజ్ఞాపన చేసింది, నా బ్రతుకు మారింది. ఒక రక్తపు బొట్టు, ఒక రక్తపు బిందువు. ఆ రక్తపు బిందువు నా కొరకు మొరపెడుతుంది, నీ కొరకు మొరపెడుతుంది, ప్రతి ఒక్కరి కొరకు, భూమి మీద ఉన్న ప్రతి మానవాళి కొరకు ఆ రక్తపు బిందువు మొరపెడుతుంది. అదే రక్తపు బిందువు ఈరోజు మన అంశం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి చెబుదాం. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు మనం ఒక్కసారి చదువుదాం. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడనా నేను. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము ఒక్క స్వరము నేలలో నుండి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కయీను, ఏబేలు వీళ్ళ గురించి మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? కయీను, ఏబేలు గురించి తెలిసిన వారి చేతులు పైకి ఎత్తండి. వీళ్ళు తెలియకపోతే మీకు బైబిల్ తెలియనట్టే లెక్క. ఎవరైనా సరే ఈ విషయాలు చెప్తారు. ఏ పాస్టర్ గారైనా సరే కయీను, ఏబేలు గురించి చెప్పకుండా ఉండరు. స్తోత్రం చెప్పండి. ఈ కయీను, ఏబేలు ఎవరో తెలుసా? ఆదాము యొక్క సంతానము. మొదటి సంతానము కయీను, రెండవ సంతానము ఏబేలు. తర్వాత షేతు పుట్టాడు. తర్వాత విషయం అది. ముందు కయీను, తర్వాత ఏబేలు. కయీనుని, ఏబేలుని కూడా దేవుని నామములోనే పెంచుతున్నారు వీళ్ళిద్దరూ కూడా దేవుని సన్నిధిలో పెంచబడుతున్నారు. దేవుని సన్నిధిలోనే వారు ఆదరించబడుతున్నారు. ఇద్దరు భక్తులే దేవుని సన్నిధిలో, ఇద్దరు దేవుణ్ణి ఆరాధించువారే, ఒకే దేవుణ్ణి ఆరాధించువారే. కానీ వీళ్ళిద్దరికీ తేడా ఏంటంటే, పెద్దవాడైన కయీను వ్యవసాయం చేస్తున్నాడు, చిన్నవాడైన ఏబేలు గొర్రెలను కాస్తున్నాడు. అయితే దేవుని సన్నిధికి వీరు అర్పణలు పట్టుకొచ్చారు.
దేవుని సన్నిధికి. ఇతడు వ్యవసాయం చేస్తున్నాడు కాబట్టి అతడు పండించిన పంటలో కొంచెం తీసుకొచ్చాడు, మొదటి భాగాన్ని. అలాగే ఏబేలు గొర్రెలు మేపుతున్నాడు కాబట్టి క్రొవ్వినవి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి, క్రొవ్విన ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి అర్పణగా దేవుడికి అర్పించాడు. మీరు గమనించండి, వీరిద్దరూ కూడా అర్పణలు తెచ్చారు. అయితే దేవుని సన్నిధిలో దేవుడు ఏబేలు యొక్క బలి అర్పణను అంగీకరించాడు, కయీను అర్పణను అంగీకరించలేదు. ఎలా తెలిసింది వాళ్ళకి అంగీకరించబడినట్టు అంగీకరించబడలేనట్లు ఎలా తెలిసింది అంటే, ఆ దినములలో దేవుడు అంగీకరిస్తే ఏం జరిగేదంటే ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిపీఠం మీద ఉన్న బలి పశువును దహించేది. వాళ్ళు ఏది అర్పించినా అర్పణం ఏమయ్యేదంటే ఆకాశము నుండి అగ్ని, వీరి కింద నిప్పు పెట్టకుండగానే ఆకాశము నుండి అగ్ని వచ్చేది. అగ్ని ఏం చేసేదంటే ఈ అర్పణను బూడిద చేసేది. అప్పుడు దేవుడు అంగీకరించినట్లు లెక్క. ఒకవేళ వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తున్నా ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణం దేవుడు అంగీకరించకపోతే అగ్ని వచ్చేది కాదు, దాన్ని దహించేది కాదు. ఇదే రుజువు దేవుడు అంగీకరించాడు అనడానికి, దేవుడు అంగీకరించలేదు అనడానికి రుజువు అన్నమాట. అయితే ఏబేలు యొక్క బలి అర్పణ అంగీకరించబడింది. దేవుడు అగ్నిని కురిపించి ఆ బలిని దహింపజేశాడు, దహన బలిగా అంగీకరించాడు. కానీ కయీను తీసుకొచ్చిన ఆ యొక్క అర్పణ, ఆ పంటలో మొదటి యొక్క స్థానాన్ని తీసుకొచ్చాడు. అతడు కూడా మంచిగానే తీసుకొచ్చాడు, కానీ అంగీకరించబడలేదు. కారణం ఏమిటి? ఏబేలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, కయీను దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. కయీను దేవుని బిడ్డే, ఏబేలు దేవుని బిడ్డే. అప్పటి వరకు కయీనులో ఎటువంటి పాపము లేదు, అప్పటి వరకు కయీనులో ఎటువంటి అభ్యంతరము లేదు. కయీను కూడా అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అర్పణ అంగీకరించబడలేకపోయేసరికి కయీనులో మనస్సు వేదనకు గురైపోయింది. వేదనకు గురైపోయి నా అర్పణ ఎందుకు అంగీకరించకపోవాలి? నా తమ్ముడి కంటే నేనేం తీసిపోయాను? నా తమ్ముడు విషయంలో నా తమ్ముడి కన్నా నేను తక్కువ వాడనా? నా తమ్ముడు మంచివాడా, నేను మంచివాడిని కాదా? దేవుడికి మా తమ్ముడు అంటే ఇష్టమా, నేను ఇష్టం కాదా అన్నట్లుగా కొంచెము చిన్నబుచ్చుకున్నాడు. అంటే దేవుని మీద అభ్యంతరం వచ్చిందన్నమాట మనోడికి. ముఖము చిన్నబుచ్చుకున్నాడని రాసుంటుంది అక్కడ. అర్పణ అంగీకరించబడకపోయేసరికి, దేవుడు ఆ అర్పణను తీసుకోకపోయేసరికి ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఆ మాట ఉంటుంది చూడండి అక్కడ. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, నీకు కోపం ఎందుకు, ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? చూసారు, దేవుడు అడిగేస్తున్నాడు సరాసరి. అంటే దేవునితో వీళ్ళు మాట్లాడుతున్నారు, దేవుడు వీళ్ళతో, అంటే వీళ్ళు ఎంత భక్తులుగా ఉన్నారో చూడండి, గమనించండి. కయీను కూడా భక్తుడే, అతనిలో కూడా ఏ పాపము లేదు అప్పటి వరకు. స్తోత్రం చెప్పాలి. కానీ ఏ పాపము లేకపోయేసరికి, ఏ పాపము చేయలేదు అతనిలో స్వార్థం లేదు. చాలామంది ఏమంటారంటే కయీను అర్పణ తెచ్చినప్పుడు దేవునికి మొదటికి తీసుకురాలేదండి, పంట పండితే మంచి పంట తీసుకురాలేదండి, పొల్లు లాంటిది ఏదో తీసుకొచ్చాడండి, అందుకే అంగీకరించబడలేదండి అంటారు. నేను ఉదయకాల సమయంలో చెప్పిన వాక్యాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును. కయీనులో పాపం అనేది లేదు అప్పటికి. అతడు క్రియ ద్వారా పాపము చేయలేదు, అంటే కర్మ పాపము అప్పటికి లేదు, కర్మ పాపము. స్తోత్రం చెప్పాలి. అప్పటి వరకు తమ్ముడి మీద ద్వేషం లేదు, అప్పటి వరకు తల్లిదండ్రుల మీద ద్వేషం లేదు, ఏమీ లేదు. కానీ కర్మ పాపం ఏమీ లేదు. కానీ అతనిలో ఉన్నది ఏంటంటే జన్మతః వచ్చిన పాప స్వభావం ఉంది. మరి ఏబేలులో కూడా ఉంది జన్మతః వచ్చిన పాప స్వభావం. మరి ఏబేలు బలి ఎందుకు అంగీకరించాడు, కయీను అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే ఇక్కడ మీకు తేడా తెలియాలి. నేను ఏబేలుది బలి అంటున్నాను, కయీనుది అర్పణ అంటున్నాను. ఇది మీరు గమనించాలి. ఈ మాటలు మీరు గమనిస్తున్నారా? కయీనుదేంటి అర్పణ, ఏబేలుదేంటి బలి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఏబేలు బలి అంగీకరించడానికి, కయీను అర్పణ అంగీకరించకపోవడానికి కారణము చెప్తున్నాను వినండి. ఏబేలు బలిలో రక్త ప్రోక్షణ ఉంది. ఏముంది? రక్త ప్రోక్షణ ఉంది. కయీను అర్పణలో రక్త ప్రోక్షణ లేదు. దేవునికి దగ్గర అవ్వడానికి రక్త ప్రోక్షణ ఉండాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? బహుశ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణలోనికి మీరు వచ్చారు. స్తోత్రం చెప్పాలి. ఏబేలు బలిలో ఏముంది? రక్త ప్రోక్షణ ఉంది. అంటే క్రీస్తుకు సాదృశ్యమైన ఒక గొర్రెపిల్లను, ఒక పొట్టేలును అతడు తెచ్చి వధించాడు.
ప్రభా ఈ బలి అర్పణ ద్వారా, ఈ రక్తము ద్వారా నన్ను అంగీకరించు. రక్తము సిందించబడకుండా పాపక్షమాపణ లేదు. ఎలా తెలిసింది ఏబేలుకి? కయ్యీనికి తెలియలేదేమో పాపం, ఏబేలుకు తెలిసింది రక్త ప్రోక్షణ ద్వారానే నేను దేవునికి దగ్గర అవుతానని. కయ్యీనికి తెలియలేదు. కాబట్టి కయ్యీని ఏం చేశాడు? ఆ పంటలో కొంచెం భాగం తీసుకొచ్చి అర్పణ అర్పించాడు. దేవుడు వద్దన్నాడు. మీరు గమనించండి, దేవునికి అర్పణ కాదు ముఖ్యం, నువ్వు ముఖ్యం. దేవునికి అర్పణ కన్నా అర్పించే వ్యక్తి ముఖ్యం దేవునికి. స్తోత్రం చెప్పండి. నువ్వు అర్పించే అర్పణ కోసం దేవుడు దిగొచ్చాడా, బలయ్యాడా? లేకపోతే నీ కోసం వచ్చి దిగొచ్చి బలయ్యాడా? ఎవరి కోసం? నీ కోసమే. కాబట్టి దేవునికి నువ్విచ్చే కానుకల కన్నా, నువ్విచ్చే అర్పణల కన్నా, నువ్విచ్చే దక్షిణ భాగాల కన్నా నువ్వు ముఖ్యం. నువ్వు చాలా ఇంపార్టెంట్ దేవునికి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. నువ్వు కావాలి ఆయనకి, నువ్వు తప్పుపోకూడదు. నువ్వు చాలా ఇంపార్టెంట్ ఆయనకి. అందుకని నీ గురించే ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఏబేలుకు తెలిసిన విషయము కయ్యీనికి ఎందుకు తెలియలేదు? కయ్యీను ఎందుకు ఏబేలు దగ్గర ఒక గొర్రెనో ఒక మేకనో తీసుకుని వచ్చి అతను కూడా అర్పించాలి కదా? అర్పించలేదంటే తెలియలేదంటే తెలుసు. దేవుడు మాట వినకపోతే ఆయనకి చాలా కోపం. మాట వినడం శ్రేష్టము. స్తోత్రం చెప్పండి. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఉదయకాల సమయంలో చెప్పుకున్నాం కదా మనము. ఆయన బలులు కోరేవాడు కాదు, బలు కోరవలసి వచ్చిందంటే మానవుడి అతిక్రమము. లేకపోతే ఆయన కనికర స్వరూపుడే, బలి కోరేవాడు కాడు. ఉదయకాల సమయంలో చాలా విషయాలు చెప్పుకున్నాం. అయితే అవ్వ ఆదాములు వారి సాక్ష్యము ఇద్దరికి చెప్పే పెంచారు. ఎలాగో చెప్పనా? మేము దేవునికి విరోధముగా పండు తిని పాపం చేసాం, ఆజ్ఞ అతిక్రమించాం. అప్పుడు మేము మా యొక్క దిశమూలలను కప్పుకోవడానికి అంజూరపు ఆకులను కుట్టుకుని కచ్చడములుగా కట్టుకున్నాం. అప్పుడు దేవుడైన యెహోవా వచ్చి ఇవి ఎంతవరకు పని చేస్తారా అని చెప్పి మా పాపములను పరిహరించడానికి ఒక జంతువుని తీసుకుని వచ్చి బలి అర్పించి ఆ రక్తాన్ని మా మీద ప్రోక్షపించి మరలా ఆ రక్తము ద్వారానే మమ్మలను ఆయనకు దగ్గరగా చేసుకుని ఇదిగో ఆ చర్మముతో సొక్కాయలు కుట్టించాడన్న సాక్ష్యము ఏబేలుకి కయ్యీనికి చెబుతూనే వచ్చారు. అందుకే ఏబేలు ఆ మాట విని అయితే రక్తము ద్వారా, బలి ద్వారా దేవునికి దగ్గర అవ్వచ్చు అన్నమాట, మన పాపములను పోగొట్టుకోవచ్చు అన్నమాట అని ఏబేలు గమనించాడు. కయ్యీను ఆ మాటలను పక్కన పెట్టేశాడు. అందుకని ఏబేలును ఆ బలి అర్పణను అంగీకరించిన దేవుడు కయ్యీను యొక్క అర్పణ అంగీకరించలేదు. కోపం వచ్చింది కయ్యీనికి, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అంటే అప్పటి వరకు ఎలా ఉందో చూడండి, వాళ్ళతో సంబంధం తండ్రికి బిడ్డకున్నంత సంబంధం ఉందన్నమాట. మనం ఏం చేస్తాం? తండ్రి ఏదైనా మన మాట అంగీకరించకపోతే, మనకి చెప్పింది చేయకపోతే మనం ఏం చేస్తాం? ఆ రోజు డాడీ నాకు ఇది కావాలి అని అడిగాడనుకో, చూద్దాంలే అదలబో అన్నం అనుకోండి, ఆ రోజంతా ముఖం మార్చుకుని ఉంటాడు, చిన్నబుచ్చుకుంటూ ఉంటాడు. మనం కేకేసామనుకో అండ ఆండు వస్తాడు, దగ్గరికి వస్తాడు, కానీ అండ ఆండు బాబు ఈ పలానా పని చేయరా అంటే అండ ఆండు వెళ్ళిపోతాడు. చేస్తాడు కానీ ఇష్టం లేకుండా చేస్తాడు. ముఖం చిన్నబుచ్చుకుంటాడు, మాట ఉండదు, ఊసుండదు, ఏముండదు. నాకు అర్థం అవ్వాలి, అది తండ్రికి అర్థమవుతుంది కదా. ప్రార్థన చేస్తున్నాడు కానీ ఎందుకు చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. అప్పుడు ప్రభువు చూశాడు, నాయన కయ్యీని ఇలా రా అన్నాడు. వచ్చాడు. నీకెందుకు కోపం ఏంటి? అసలు దేనికి కోపం? నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అని నీకు తెలీదా? చెప్పు, తెలుస్తుంది. నీకు తెలీదా? ఒరే బాబు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అంటాడు అక్కడ. స్తోత్రం చెప్పండి. ఏంటి? అప్పటికి ఇంకా తమ్ముడిని చంపలేదు. అవునా కదా? మరి పాపం ఏంటి అతను చేసింది? సత్క్రియ చేయాలంటున్నాడు. అంటే ఏం సత్క్రియ చేయలేదు అప్పటికి? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలనెత్తుకొనవా? నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట పాపము పొంచి ఉన్నది అని చెప్తాడు. అంటే ఇప్పుడు పాపం ఉంది అతనిలో. ఏ పాపము? జన్మతః తండ్రి ద్వారా వచ్చిన
పాప స్వభావంతో కూడిన పాపం ఉన్నది. అది కడగబడాలంటే రక్తము సిందించబడాలి. ఆ రక్తము సిందించే బలి అర్పించకపోవడమే ఇతడు సత్క్రియ చేయలేదు. అది చేస్తే అదే సత్క్రియ. అవును, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏది ఇప్పుడు సత్క్రియ? కయ్యను చేయలేని సత్క్రియ ఏంటి? బలి అర్పణతో కూడిన ఒక రక్త ప్రోక్షణ జరగలేదు. అది సత్క్రియ కాకుండా పోయింది ఇతడు చేసిన పని. అది సత్క్రియ. ఏబేలు చేసింది సత్క్రియ, ఇతడు చేసినది సత్క్రియ కాదు. అందుకని అన్నాడు, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలనెత్తుకొనవా అన్నాడు. నీ కోపం ఎందుకు అన్నాడు. కానీ అక్కడితో పోలేదు. వీడు ఉండటం వల్లే కదా నన్ను అంగీకరించలేదు. వీడు లేకపోతే చచ్చినట్లు ఇంక నేనే దిక్కు దేవుడికి. ఎవరు ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు. తప్పండి. మనం కాకపోతే దేవుడికి ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వీడు లేకపోతే మనమే దిక్కు అనుకున్నాడు. తమ్ముడి మీద కోపం పెట్టుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడని చూశాడు. పొలములో ఒంటరిగా గొర్రెలను మేపుతున్నాడు. ఒంటరిగా ఉన్నాడు, దొరికేశాడు. తండ్రి లేడు, తల్లి లేదు, ఒంటరిగా కనిపించాడు. అంతే, ఒక పెద్ద రాయి తీసుకుని వెళ్ళి వెనకాల వెళ్ళి నెత్తి మీద కొట్టి చంపేశాడు. ఆ రక్తం ఏరులై పారుతుంది. ఆ రక్తం మొరపెడుతుంది దేవునికి, దేవా దేవా దేవా, నేనేం తప్పు చేశాను, నాన్న నన్ను ఎందుకు చంపాలి? రక్తం మొరపెడుతుంది. ఇతడు చచ్చిపోయాడు. ఏబేలు చచ్చిపోయిన కాసేపటి వరకు రక్తం సజీవంగా ఉంది. ఆ రక్తం మొరపెడుతుంది. స్తోత్రం చెప్పండి. నేనేం పాపం చేశాను, నా అన్నకి ఏం ద్రోహం చేశాను, నా అన్న నన్ను చంపాడు. దేవా, నా అన్న విషయంలో నువ్వు తీర్పు తీర్చాలి. ఖచ్చితంగా. నన్ను చంపిన నా అన్నకి నీవు తీర్పు తీరాలి. అంటే ఏం చెప్తుందో తెలుసా? రక్తము ప్రతీకారము చేయమంటుంది. ఏం చెప్తుంది? ప్రతీకారము చేయమంటుంది. ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఆ వచనాలు మరలా చదవండి. యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని అడిగాడు. అడగగా అతడు నేను ఎరుగను. అతడు అంటున్నాడు, నేను ఎరగను. నా తమ్మునికి నేను కావలివాడినా. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? తమ్ముని రక్తం యొక్క స్వరము. చూడు, నువ్వు తమ్ముని చంపావు. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెడుతుంది. ఆ రక్తము మొరపెడుతుంది. దేవుని బిడ్డలారా, తెలుసో తెలియకో రక్తాన్ని చిందించి ఉండొచ్చు గతంలో ఎప్పుడైనా. అది మొరపెడుతుంది, దేవునికి మొరపెడుతుంది రక్తం. అది కూడా ఒప్పుకోవాలి, మనం ఒప్పుకుని తీరాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అది నిరపరాధి రక్తం కావచ్చు, తప్పు చేసినోడు రక్తం కావచ్చు, మరి ఇంకొక రక్తం కావచ్చు, కానీ ఖచ్చితంగా దేవునికి మొరపెడుతుంది రక్తం. తీర్పు తీర్చమని మొరపెడుతుంది రక్తం. మనం ఆలోచించాలి. ఇక్కడ ఏబేలు రక్తము దేవునికి మొరపెడుతుంది నేల నుండి. నా అన్నకి తీర్పు తీర్చు, నా అన్న ఈ విషయంలో నా అన్నకు ప్రతీకారం నువ్వు చేయాలి, ఖచ్చితంగా నువ్వు శిక్ష వెయ్యాలి, ప్రతీకారం తీర్చుకోవాలి నేను అని చెప్తుంది. స్తోత్రం చెప్పండి. మొరపెడుతుంది. చేశాడండి దేవుడు. ఆ రక్తపు మొర విన్నాడు. దేశ దిమ్మరిగా ముద్ర వేసేసి శపించేశాడు. పో బయటికి, ఇంక నీకు నాకు సంబంధం లేదన్నాడు. జన్మతః ఉన్న పాపానే కడుక్కోలేకపోయావు, ఇప్పుడు క్రియల ద్వారా కర్మతః కూడా పాపివైపోయావు నువ్వు. పో బయటికి అని ఆ రక్తము చూడండి ఎలా మొరపెడుతుందో. పగ తీర్చుకోమని చెప్తుంది, దేవుణ్ణి అడుగుతూ ఉంది. నేను అంటున్నాను దేవుని బిడ్డలారా, ఈ రక్తమును కన్నా శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణలోనికి వచ్చాం కదా మనం. ఆ శ్రేష్టముగా పలుకు రక్తము ఎక్కడుంది? ఒలికింది. ఇప్పుడు ఎక్కడుందో తెలుసా రక్తము? యేసయ్య ఎక్కడ ప్రార్థన చేసేవాడు? ఆయనకు వాడుక ఎక్కడ ప్రార్థన చేసే స్థలం ఏంటయింది చెప్పాలి. ఆయన ఒక చోటు ఎన్నుకున్నాడు ప్రార్థనా స్థలం కింద, అవునా? వాడుక స్థలం. అందుకని ఇస్కరియోతు యోధాకు తెలుసు ఈ టైంని ఎక్కడ ఉంటాడు ఆయన. అందుకనే పలానా దుక్కుని ఉంటాడు ఆయన, నేను తీసుకెళ్తాను. వాడుక స్థలం అన్నమాట. ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఎన్నుకున్నాడు, దాన్ని మిస్పా అంటాం మనం. అయితే ప్రార్థనా స్థలానికి ఏం పేరు పెడతారో తెలుసా? మిస్పా. అయితే ఆ స్థలము ఒక స్థలం ఎన్నుకున్నాడు, అక్కడే ప్రార్థన చేసేవాడు యేసయ్య. గంటలు ఏంటి, తెల్లవారులు కూడా ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. పగలంతా సువార్త ప్రకటించేవాడు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు ఆయన. తెల్లవారులు ప్రార్థన చేసేవాడు ఆయన. ఆ స్థలంలో
చివరి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. చివరి ప్రార్థన భూమి మీద నుండి ఇంకా ఆయన బలి అయిపోయి వెళ్ళిపోయే టైంలో చివరి ప్రార్థన అన్నమాట. మోకాలు వేసి చేసే ప్రార్థన గెత్సేమనే తోటలో చివరి ప్రార్థన. ఆ రాత్రే అప్పగించబడతాడు ఆయన. ఆ రాత్రే భటులు వచ్చి తీసుకువెళ్తారు. యోధా వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. యోధా అప్పగిస్తాడు. భటులు వచ్చి, రోమన్ సైనికులు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తారు ఆ రాత్రి. ఆ రాత్రి మహావేదనతో కన్నీరు విడుచుచు మరణము నుండి తప్పించు వానికి విజ్ఞాపన చేయుచుండనంటాడు హెబ్రీకారుడు 5వ అధ్యాయంలో. స్తోత్రం చెప్పండి. అవునా? విజ్ఞాపన చేస్తున్నాడంట. అంత వేదన చేస్తున్నాడు, పడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కన్నీరు కారుస్తున్నాడు. లోకాసు వార్త 22వ అధ్యాయము 43 కానించి చదవండి. అప్పుడు పరలోకం నుండి 42 కానించి తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించను. అంటే నలిగిపోతున్నాడండి. గిన్నె అంటే ఏంటో తెలుసా? శ్రమలు. మానవుని యొక్క పాపానికి సంబంధించిన శిక్షతో కూడిన ఒక భయంకరమైన ఉగ్రత పాత్ర ఆయన యొద్దకు వచ్చింది. మానవుడు భరించాలి ఆ ఉగ్రత. కానీ ఆ ఉగ్రత పాత్రలోనిది మనం త్రాగాలి. కానీ ఆ పాత్రలో ఉన్న ఉగ్రతను దేవుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఇది నువ్వు తాగు. ఆ గిన్నె అంటే మనందరి మీద ఉన్న తీర్పు ఉంది ఆ గిన్నెలో. మనందరి మీద ఉన్న తీర్పు ఉంది ఆ గిన్నెలో. ఇప్పుడు ఆ గిన్నెలో ఉన్న తీర్పు ఈయన తాగంటున్నాడు. కానీ భయమేస్తుంది యేసు ప్రభుకి. మహావేదన పడుతున్నాడు. బలహీనుడైపోయాడండి అక్కడ గెత్సేమనే తోటలో. మీకు అర్థమవుతుందా? 100% మానవుడిగా కనిపిస్తున్నాడు అక్కడ. ఒక ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, బలహీనుడైపోయాడు. నేను అడుగుతాను, దేవదూత గొప్పవాడా? యేసు ప్రభు గొప్పవాడా? దేవదూతలు యేసు ప్రభుని స్తుతిస్తాయి కదా, గణపరుస్తాయి కదా. అంటే దేవదూత కన్నా ఈయన గొప్పవాడు. అంటే దేవదూతలకు కూడా ఈయనే దేవుడు కదా. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి గిన్నె తీసేయి అనట్లేదు ఆయన. ప్రభువా, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభువా, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే. మనం ఏదైనా శోధన వచ్చిందనుకో, ఏదైనా కష్టం వచ్చిందనుకో, ప్రభువా ఈ శోధన తీసేయి, ఈ కష్టం తీసేయి అని ప్రార్థన చేస్తాం. అలా చేయకూడదు. ప్రభువా నీ చిత్తమైతే ఈ శోధన నా యొద్ద నుండి తప్పించు, అయినను నీ చిత్తమే. ఈ శోధన అనుభవించాలనుకుంటే నువ్వు అనుభవిస్తాను, కానీ శక్తిని దయచేయి. ఈ శోధన అనుభవించే విషయంలో నాకు శక్తిని దయచేయి. నేను పడిపోకుండా, తప్పిపోకుండా, త్రొలిగిపోకుండా, నా కాళ్ళు జారిపోకుండా ఈ శోధన జయించడానికి, అనుభవించడానికి శక్తిని దయచేయి. ఒకవేళ తీసేయాలనుకుంటే తీసేయి, కానీ ఉంచాలి అనుకుంటే నీ చిత్తమైతే ఉంచు, కానీ ఈ శోధనలో నేను పడిపోకూడదు, నీకు దూరం అవ్వకూడదు అని ప్రార్థన చేయాలి. యేసు అదే నేర్పుతున్నాడు మానవ జాతికి, మానవాళికి నేర్పుతున్న ప్రార్థన అదే. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, తొలగించు ప్రభువా నీ చిత్తమైతే అంటున్నాడు. అంతేకాని పూర్తిగా తీసేయి, నేను తాగలేను అనట్లేదు ఆయన. అంత బలహీనంగా ఉన్నాడు. చదవండి కిందకి. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. అంటే చూడండి, దేవదూత వచ్చి బలపరుస్తున్నాడు. అంటే అంత బలహీనుడు అయిపోయాడు చూడండి అక్కడ. అవునా కదా? మాట్లాడరే. ఆ శోధనలో, ఆ వేదనలో ఆయనను స్తుతించే దేవదూత, ఆయనను గణపరిచే దేవదూత, ఆయన భూలోకం వచ్చి మరియ గర్భము నుండి కిందికి వచ్చి, అంటే భూలోకంలోనికి వచ్చినప్పుడు, ఆయన పుట్టినప్పుడు దేవదూతలందరూ, పరలోకమంతా ఖాళీ అయిపోయింది. భూమి మీదకి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానమని పాటలు పాడారు. పరలోకం ఖాళీ అయిపోయింది ఆయన పుట్టినప్పుడు. మీరు గమనించండి. అలాంటి దేవదూతలు, ఆయన్ని స్తుతించే దేవదూతలు, ఆయన ఆరాధించే దేవదూతలు ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక దూత వచ్చాయి, ఆయన బలపరుస్తున్నాడట. అంటే ఆయన ఎంతగా బలహీనుడైపోయాడో చూడండి. మీకు ఇంకొక విషయం చెప్పను, అది శీతాకాలం. యేసుక్రీస్తుని సిలువ వేసిన రోజులేంటి? శీతాకాలం. అంటే యెరూషలేముకి ఇక్కడికి మనకి కాల వ్యవధి ఉంటుంది, అది శీతాకాలము. కానీ మనకి ఇక్కడ శ్రమ దినాలని చెప్పేసి యాసవకాలంలోకి వస్తుంది సిలువ బలియోగము. అవునా కదా? కానీ అక్కడ శీతాకాలము. మీకు ఎలా తెలుసని అంటారేమో, లేఖనాలు ఉన్నాయి.
లేఖనాలు ఉన్నాయి. యేసుక్రీస్తుని అప్పగించేటప్పుడు పేతురు గారు ఏమవుతుందో చూద్దామని చలి కాసుకునే గుంపు దగ్గరికి వెళ్ళి, మంట వేసుకున్న వారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నప్పుడు, నువ్వు కూడా ఆయనలో ఒకడవే కదా అన్నప్పుడు ఏమన్నారు? ఆయన ఎవరో నాకు అంటే చలి కాసుకుంటున్నారంటే మంట వేసుకుని అర్థం చేసుకున్నది ఏ కాలము అది లేఖనాలను అర్థం చేసుకోవాలి, స్తోత్రం చెప్పాలి. అది శీతాకాలము, మంచు పడుతుంది, చలి పెడుతుంది. ఆ టైంలోనంట ఆయనకి చెమట పడుతుందట ప్రార్థన చేస్తుంటే. అంటే ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడో చూడండి. ఇంకొన్ని గంటల్లో తీసుకుపోతారు ఈయన్ని, తీర్పు తీర్చేస్తారు. అప్పటికప్పుడు ఒక రాత్రి తప్పుడు తీర్పు తీర్చేస్తారు, ఆయనకి ఎక్కించేస్తారు సిలువ. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు, ఇవన్నీ తెలిసి ఈయనకి ఎంత శిక్ష అనుభవించాలో అంతా తెలిసి ఈయనకి టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, బలహీనమైపోతున్నాడు. అన్నాడు కూడా శిష్యుల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా చెప్పేశాడు, ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది అన్నాడు. చెప్పాడా లేదా? ఆత్మశుద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది చెప్పేస్తున్నాడు శిష్యులకి. ఎందుకో నాలో బలహీనత పనిచేస్తుంది, నేను బలహీనుడిని అయిపోతున్నాను. అది గమనించిన దేవుడు దేవదూతను పంపించాడు, బలపరచు నా కుమారుణ్ణి, ఈ కార్యం జరగాలి, నా కుమారుణ్ణి బలపరచు వెళ్ళని దేవదూతను పంపిస్తే దేవదూత వచ్చి బలపరుస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారిని. పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకి కనబడి ఆయన్ని బలపరిచెను. ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడు చూడండి. అది శీతాకాలం, అవునా? చూడండి ఇప్పుడు 45వ వచనం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. ఏం చేస్తున్నాడు ఆయన? వేదనకు గురవుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చెమట అంటే ఇప్పుడు చూడండి, చలికాలంలో శీతాకాలంలో చలి పెడుతుంటే ఈయనకి చెమట పడుతుంది. ఎంత టెన్షన్ ఫీల్ అవుతున్నాడో చూడండి, నేల పడుచున్న ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె ఆయన. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన చెమట బిందువు ఎలా మారింది? రక్త బిందువు అనండి, రక్తపు బిందువు అనాలి. ఎక్కడ వదిలేడు ఇప్పుడు ఆ రక్తపు బిందువుని? అసలు అక్కడ రక్త బిందువుని వదలవలసిన అవసరం ఏంటి? ఆయన వెళ్ళి వీధులలో రక్తం కార్చబోతున్నాడు. ఓకే, వీధులలో రక్తం కార్చబోతున్నాడు, సిలువ మీద రక్తం కార్చబోతున్నాడు, ఆఖరు రక్తబొట్టు వరకు సిలువ మీద కార్చబోతున్నాడు. వీధుల వెంట ఆయన్ని సిలువ మోయిస్తూ కొరడాలతో కొడుతుంటే రక్తం కార్చబోతున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు రక్తం కార్చబోతున్నాడు. ఇంత రక్తము, ఆయన ఒంటిలో ఉన్న రక్తం అంతా భూమి మీద ఒలికించవలసిన అవసరం ఉన్నప్పటికీ ఇప్పుడు గెత్సేమనే తోటలో ఒక రక్తపు బిందువును వదలవలసిన పని ఏమిటి ఆయనకి? ఆ గెత్సేమనే తోటలో రక్తపు బిందువు వదలవలసిన పనేంటి? ఆ రక్తపు బిందువు అక్కడ వేయవలసిన పనేంటి? అక్కడ ఒక విత్తనముగా ఆ రక్తపు బిందువును ఉంచవలసిన పనేమిటి? నేను ముందే చెప్పాను, ఆయన ప్రార్థనా స్థలం అది. రక్తానికి ఏం గుణం ఉంది? మొర్రపెట్టే గుణం ఉంది. ఏ గుణం ఉంది? మొర్రపెట్టే గుణం ఉంది. ఇది ముందే చెప్పాను మీకు, అవునా? రక్తం ఏం చేసింది? ఏబేలు రక్తము మొర్రపెట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు గెత్సేమనే తోటలో అంత వేదన పడి చెమట బిందువు రక్తపు బిందువుగా వదిలాడు. వదలవలసిన పనేమిటి? అక్కడ ఆయనకి దెబ్బ తగలలేదు, గాయము చేయబడలేదు, ఆయన ఒంటిలో నుంచి రక్తము వచ్చే అవకాశమే లేదు. కానీ రక్తపు బిందువు అక్కడ వదిలాడు చెమట ద్వారా. ఎందుకు వదలాలి? అదే మన సబ్జెక్టు, రక్త బిందువు. ఈరోజు సబ్జెక్టు దేవునికి మహిమ కలుగును గాక. అదే మన సబ్జెక్టు. ఎంత వేదన పడుతున్నాడు ఆ గెత్సేమనే తోటలో మోకాలు వేసి, ఎంత నలిగిపోతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు గెత్సేమనే తోటలో. బలహీనముగా శరీరం అయిపోయినప్పటికీ కూడా వేదన పడుతున్నాడు. దేవదూత వచ్చి బలపరిచాడు. చెమట కారుతుంది, రక్తపు బిందువుగా మారి ఆ గెత్సేమనే తోటలో ఆయన మోకరించు స్థలంలో వదిలేడు దాన్ని. ఎందుకో చెప్పనా? ఆ గెత్సేమనే తోటలో ప్రతి మానవాళి కొరకు విజ్ఞాపన ఆగకూడదు. ప్రతి మానవాళి కొరకు ప్రార్థన ఆగకూడదు, మొర్ర పెట్టడం ఆగకూడదు. అక్కడ మధ్యవర్తిగా ఉండి తండ్రి కుడి పార్శ్వమున ఆయన మొర్ర పెడుతున్నాడు. భూమి మీద రక్తము మొర్ర పెడుతుంది, ఆయన రక్తము. ఏంటంటే ఇప్పుడు వరకు ఉందంటే ఆయన రక్తము ఇప్పుడు వరకు కాదు, భూమి మీద ఆఖరు మానవుడు పుట్టి భూమి అంతమైపోయేంత వరకు కూడా ఆయన రక్తం సజీవంగానే ఉంటుంది.
ఇప్పుడు వరకు కాదు, 2000 సంవత్సరాలు దాటేసింది కదా. ఆయన రక్తం సజీవంగా ఉంటుందంటే ఉంటుంది. ఆయన రక్తము మనుషుల రక్తం కాదు. చెప్పాను కదా ఉదయకాల సమయంలో మనుషుల రక్తానికి ఆయన రక్తానికి తేడా ఏంటో చెప్పాను కదా. మనుషుల రక్తము కొన్ని గంటలే బ్రతికుంటుంది, అవునా, సజీవంగా. కానీ దేవుని రక్తము యుగ యుగాలు బ్రతికుంటుంది, సజీవముగా ఉంటుంది. అది దేవుని రక్తం, మనుషుల రక్తం కాదు. ఇప్పటికీ గెచ్చేమనే తోటలో ఆయన రక్తము మొర్రపెట్టుచున్నది. ఆత్మ మూలముగా అర్థమవుతుంది, ఇది శారీరానుసారంగా అర్థం కాదు. ఆయన రక్తమునకు అంతం లేదు, ఆయన రక్తమునకు మరణం లేదు, ఆయన రక్తము సజీవముగా ఉంది, ఇప్పటికీ మొర్రపెడుతుంది. ఆయన రక్తపు బిందువు మొర్రపెడుతుంది. ఏమని మొర్రపెడుతుంది? ఇక్కడ మనం చదువుదాం, ఎబ్రీ పత్రిక 12:24 మరలా చదువుదాం. ఎబ్రీ పత్రిక 12:24 ఏమని మొరపెడుతుంది? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనము వచ్చి ఉన్నాం, మనందరం వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మీరు గమనించండి, హేబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తము అన్నాడు. హేబేలు రక్తం ఏమని పలికింది? పగ తీర్చుకోమని పలికింది, ప్రతిదండన చెయ్యమని పలికింది. మరి శ్రేష్టముగా పలుకుతుందంటే, హేబేలు రక్తము కంటే శ్రేష్టముగా పలుకుతుందంట. మరి శ్రేష్టమైనది ఏమిటి అంటే తెలుసా? క్షమించడము కన్నా శ్రేష్టమైనది లేదు. కాబట్టి యేసు రక్తము ఏమని పలుకుతుందో తెలుసా? నన్ను చంపిన వారిని క్షమించు, నన్ను గాయపరిచిన వారిని క్షమించు, నన్ను ఈ టెన్షన్కు గురి చేసిన వారిని క్షమించు, నా రక్తాన్ని ఒలికించిన వారిని క్షమించు, ప్రభువా వారిని క్షమించు అని ప్రార్థన చేస్తుంది ఆయన రక్తము. ఇంతకన్నా శ్రేష్టమైన పలుకులు లేవు. పగ తీర్చుకోమని పలికింది హేబేలు రక్తము, ప్రతిదండన చెయ్యమని పలికింది హేబేలు రక్తము. కానీ బహుశ్రేష్టముగా క్షమించమని పలికింది యేసయ్య రక్తము. యేసయ్య రక్తము మొరపెట్టే గుణం ఉంది, రక్తానికి మొరపెట్టే గుణం ఉంది. నోరుంది రక్తానికి, నోరుంది రక్తానికి. కాబట్టి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, రక్తాపరాధము సామాన్యమైన అపరాధము కాదు. రక్తానికి నోరుంది. హేబేలు రక్తము మాట్లాడింది, యేసయ్య రక్తము మాట్లాడుతుంది. హేబేలు రక్తము మాట్లాడింది, యేసయ్య రక్తము మాట్లాడుతుంది. అదే రక్త బిందువు గెచ్చేమనే తోటలో మొరపెడుతూనే ఉంది, క్షమించు ప్రభువ వారిని, క్షమించు ప్రభువ వారిని, క్షమించు ప్రభువ వారిని, క్షమించు ప్రభువ అని. ఆయన సిలువు మీద మరణానికి దగ్గరలో ఉన్నప్పుడు, ఆయన గాయపరుస్తున్నప్పుడు, ఆయన హింసిస్తున్నప్పుడు వారి కొరకు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని. అదే ప్రార్థన గెచ్చేమనే తోటలో ఇప్పటికీ ఆయన రక్తపు బిందువు చేస్తుంది ప్రార్థన, మొర్ర పెడుతుంది. ఆ రక్తపు బిందువు మానవ జాతి కొరకు, మానవ జాతి విమోచన కొరకు, మానవ జాతి రక్షణ కొరకు, మానవ జాతి నూతన సృష్టి కొరకు ఆ రక్తము మొరపెడుతుంది. అదే రక్త బిందువు. ఎంతమందికి అర్థమైంది? ఈరోజు నువ్వు నేను చేసిన ప్రతి పాపము క్షమించబడడానికి మనము మొరపెట్టిన మొర కాదు, మన పక్షముగా విజ్ఞాపన జరుగుతుంది. ఎంతమంది చేస్తున్నారో తెలుసా? 1, రక్తము మొరపెడుతుంది, యేసయ్య రక్తము. 2 ఆయన ప్రధాన యాజకుడిగా మన పక్షముగా తండ్రి కుడిపార్శ్వమున ఉండి ఆయన మొరపెడుతున్నాడు. 3 పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడుతున్నాడు. తెలుసా మీకు పరిశుద్ధాత్మ దేవుడు మొరపెడుతున్న సంగతి? రోమీయులకు రాసిన పత్రిక 8:26 చదవండి. అటువలే ఆత్మయు 8:26 తీశారా? స్క్రీన్ మీద చూడండి కావాలితే. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా అంటే నిజముగా ఎలా ప్రార్థన చేయాలో, యథార్థముగా ఎలా ప్రార్థన చేయాలో, యుక్తముగా అంటే యథార్థముగా దేవునికి నచ్చేటట్లు, దేవునికి ఇష్టపడేటట్లు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనకు తెలియదు కానీ యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో మనకి తెలియదు. కానీ సాక్ష్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా జ్ఞాపన చేయుచున్నాడు. 1 యేసు రక్తము, 2 యేసయ్యే, 3 పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే నీ ఆటలు సాగుతున్నాయి.
మధ్యవర్తులుగా ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. ఏదో ఒక రోజు మార్పు చెందాలి, చెంది తీరుతావు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ప్రార్థనలు వ్యర్థముగా పోవు. యేసు రక్తము, ఆ రక్తపు బిందువు చేస్తున్న ప్రార్థన, కుడి పార్శ్వమున తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న విజ్ఞాపన, మనం యుక్తముగా ఎలా ప్రార్థించాలో తెలియదు గనక మన పక్షముగా ఉచ్చరింప సాక్ష్యము కానీ మూలుగులతో చేస్తున్న ఆత్మ చేయు విజ్ఞాపన ఆయన ఆలకించుచున్నాడు బిడ్డ. అందుకే మనం అంటాం, నీతిమంతులకు రోజులు ఎక్కడున్నాయండి, మంచిగా బతికి వాళ్ళకి రోజులు ఎక్కడున్నాయండి, పాపాత్ములకే దుర్మార్గులకే అంతా బాగుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, మేము ఎలా బ్రతుకుతున్నామో చూస్తున్నాడు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు కానీ వాళ్ళే బాగున్నారు కదండి. దేవుడి దగ్గరికి వచ్చి మేము ఎంత నలిగిపోతున్నామండి, ఎన్ని కష్టాలండి, అప్పులు తీరయ్యా, సమస్యలు తీరయ్యా, ఇన్ని బాధలు దేవుడికి తెలియట్లేదా అని మనం అంటాం కదా. వాళ్ళు ఎందుకు బాగున్నారో చెప్పనా? ఒకటి యేసు రక్తం ప్రార్థన చేస్తుంది, 2 యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, 3 ఆత్మ ప్రార్థన చేస్తుంది. అందుకే వారు బాగున్నారు ఈ రోజున. మరి మనము బాగుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము బాగుంటాం. కల్తీ ఫుడ్ తొందరగానే వెళ్తుంది కానీ తొందరగానే ముగిసిపోతుంది. కానీ ఒరిజినల్ ఫుడ్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అర్థమవుతుందా? దాంట్లో కల్తీ లేదు కాబట్టి అది ఎప్పటికీ కూడా పాడైపోదు. ఇది తొందరగానే అమ్ముడవుతుంది, తొందరగానే పాడైపోతుంది. కల్తీ డౌనే కదా, మాట్లాడరే. ఒరిజినల్ పాలు కొన్నాళ్ళు ఉంటాయి. అందులో ఏదైనా కల్తీ కలిసిందనుకోండి ఏమవుతుంది? పొయ్యి మీద పెట్టగానే ఇరిగిపోతాయి. 2 రోజులు కొంటాం, 3 రోజులు కొంటాం, 4 రోజులు కొంటాం. తర్వాత ఏమవుతుంది? వద్దులే బాబు, రూపాయి ఎక్కువైనా అదే కొనుక్కుందాం అని అక్కడికి వెళ్తాం. కొంచెం టైం పడుతుంది అంతే. నీ గురించి తెలియడానికి, నీ యథార్థత గురించి తెలియడానికి, నీ మంచితనం గురించి తెలియడానికి, నువ్వు బయటికి రావడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఓపిక పట్టు. అబద్ధం పతనమైపోయే రోజు రాబోతుంది. కొన్నాళ్ళు ఓపిక పట్టంతే. దేవుడు ఖచ్చితంగా నిన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. మరి వాళ్ళు బాగుంటారు. వాళ్ళు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. వాళ్ళు బాగుండాలనే దేవుడు కోరుకున్నాడు. అందుకే వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ కోసం కూడా దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనమే కాదు, వాళ్ళు బాగుండాలని దేవుడు చూస్తున్నాడు. మంచి వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆయన, చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు ఆయన. ఆయన ఎవరిని ద్వేషించడు. గుర్తుంచుకో. మనమే దేవునికి లేనిపోని అంటగడతాం. వాళ్ళని బాగానే చూస్తున్నాడు, మనల్ని బాగా చూస్తున్నాడని. వాళ్ళు ఆయన బిడ్డలే, మనము ఆయన బిడ్డలమే. మరి ఇద్దరు ఆయన బిడ్డలు అయినప్పుడు ఎలా వదిలేస్తాడు ఆయన? ఆయన బిడ్డలు మంచోడో చెడ్డోడో చూడాలా వద్దా? నీ బిడ్డ మంచోడో చెడ్డోడో నువ్వు వదిలేసుకుంటావా? దేవుడు కూడా అంతే, వదులుకోడు, మార్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్పండి? రక్త బిందువు ఆయన ఒలికించాడు. ఎలాగా? అసలు గెచ్చమని తోటలో రక్త బిందువు ఒలికించవలసిన అవసరం ఉందా? ఉంది. ప్రార్థన చెయ్యాలి కదా. ఆయన చేసే ప్రార్థన భూమి మీద ఆయన 3.5 సంవత్సరాలు చేసిన ప్రార్థన ఇంకా అలా కంటిన్యూ అవ్వాలి. ఆ ప్రార్థన కంటిన్యూ అవ్వాలి. అలాగా ఆగకూడదు. ఎప్పటి వరకు? సూర్యుడు ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు ఆ ప్రార్థన కంటిన్యూ అవుతూనే ఉండాలి, మానవ జాతి విమోచన కొరకు. అందుకే చెమటని రక్త బిందువుగా మార్చి అక్కడ వదిలేళ్ళాడు. అది మొర్రపెడుతుంది. యేసు రక్తము పాపాన్ని క్షమించటమే కాదు, పాపాన్ని కడగటమే కాదు, నీ పక్షంగా నా పక్షంగా విజ్ఞాపన కూడా చేస్తుంది. బహుశ్రేష్టముగా పలుకుతుంది ఏబేలు రక్తము కంటే. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? చెప్పండి. ఏంటి? రక్త బిందువు అనాలి. రక్త బిందువు. ఎస్. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక.